తను అడగండి. దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పమనండి. తను సమాధానం చెప్పకపోతే ఈ రోజు తనని ప్రాణాలతో వదిలిపెట్టను. దయచేసి ఈ సక్కుని మాకు అప్పగించండి. దాన్ని రాళ్లతో కొట్టి చంపుతాం. దీన్ని వదలకండి, కొట్టండి. అయ్యా, మిమ్మల్ని నమ్ముకున్నాం. మా పిల్లల్ని ఈ సక్కువ తీసుకెళ్ళింది. తనని అడిగి మాకు ఇప్పించండి, పుణ్యం ఉంటుంది. మా పిల్లలు మాకు కావాలి. ఏమిటి ఆలస్యం? ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళ తీర్పేదో త్వరగా చెప్తే పని అయిపోతుంది కదా. 5వ వ్యక్తి రావాలి కదా, ఆహా. ఆయన కోసమే ఎదురు చూస్తున్నారు. ఆహా. వచ్చేసారు. నా ఇష్టాల గురించి మీకెవరికి అక్కర్లేదా? నేను వివాహితుణ్ణి. నాకు నా భార్య సకు ఉంది. సకు లేదు, లేదు, వీల్లేదు. మాణిక్యం, మాణిక్యం! నేను నీ కుటుంబాన్ని వీధి పాలు చేసి సర్వనాశనం చెయ్యకపోతే నా పేరు త్రయంబకరావు సుబేదారు కానే కాదు. అయ్యో దేవుడా, సుబేదార్ గారా? వదినా, ఆ సుబేదారు మన మీద ఉన్న మొత్తం కోపాన్ని ఖచ్చితంగా ఈ సమావేశంలో చూపిస్తాడు. కోపాన్ని చూపిస్తాడు అంటే ఏం చేస్తాడు? సక్కుకి కఠినమైన శిక్ష వేస్తాడు. వేయనివ్వండి. పాటిల్ గారు, మీరు చెప్పదలుచుకున్నదేదో త్వరగా చెప్పండి. గ్రామస్తుల మనోభావాలు నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరికైనా తన కన్నబిడ్డలంటే పంచప్రాణాలు. ఈ విషయం నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. నా ఒక్కగానొక్క కూతురు మాణిక్యం జీవితాన్ని వీళ్ళు సర్వనాశనం చేశారు. ఈ తల్లుల దుఃఖాన్ని అర్థం చేసుకోగలను. అందుకని అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా మీరు విషయానికి రండి. సకు తల్లి, నువ్విప్పుడు మాకేదైనా పాటిల్ చెప్పాలనుకుంటున్నావా? గారు, సకు నిందితురాలు. తనని తల్లి చెల్లి అనకండి. ప్రశ్నల్ని సూటిగా అడగండి, తనని పేరుతో సంబోధించండి. ఇతర నిందితుల్లాగే చూడండి. సరే సరే. సకు, నువ్వు మాతో ఏదైనా చెప్పదలుచుకున్నావా? అంటే అది లక్ష్మయ్యని నువ్వు గొడ్డలితో నరికావు, ఇంకా ఊళ్ళో నుంచి 3 చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయావు. నీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. నువ్వు ఒక మంత్రగత్తెవని మన ఊరి వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. లక్ష్మయ్య బాబాయ్ చనిపోయారు. గ్రామస్తుల పిల్లల్ని ఎవరో తీసుకెళ్లిపోయారు, అది నిజం. కానీ ఆ దుష్ట కార్యాలు నేను చేయలేదండి. ఈ తప్పుడు పనులన్నీ ఆ నకిలీ సకు చేసింది. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నాగోజీ బాబా గారు తన అఘోర విద్యతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. నకిలీ సకు రూపంలో ఊళ్ళో తిరుగుతున్నారు. ఈ భయంకరమైన పనులన్నీ ఆయనే చేస్తున్నారు. ఊరి పెద్ద 5గురికి నా నమస్కారాలు. నేనిక్కడికి నా భార్య సకు తరపున మీతో మాట్లాడడానికి వచ్చాను.
పరమేశ్వరుడి లాంటి న్యాయ నిర్ణేతలకి అభివాదం చేస్తూ నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, సకు చెప్పినవన్నీ నిజాలే. నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలున్నాయి. నేను బాధ్యత వహించి చెప్తున్నాను, ఈ దుష్ట కార్యాల్ని చేసింది దుర్మార్గుడైన ఆ బాబా గారే. ఆ కిరాతకుడు తన అఘోరి విద్యల్ని ఉపయోగించి నా భార్య సకు రూపంలో ఈ ఘోరాలన్నీ చేశాడు. ఒరే దిగు, బాబాగారిని ఎందుకు నిందిస్తున్నావు? ఇద్దరు సఖులంటూ ఖచ్చితంగా లేరు. ఉన్నది ఒకే సఖు, అది ఇదే. అన్ని భయంకరమైన కార్యాలు ఇదే చేసింది. చూడండి దిగు గారు, స్వయంగా మీ కన్న తల్లే చెప్తోంది, ఇంకెంతకాలం మీరు మీ భార్యను వెనకేసుకొస్తారు? ఎందుకు ఆ దుష్టురాల్ని కాపాడుతున్నారు? నేను మీకు చెప్తున్నాను, ఆ రోజు రాత్రి సఖు మా ఇంటికి వచ్చింది. ఆ తర్వాతే నా కూతురు శివాని కనిపించకుండా పోయింది. ఇది నిజం. నేనే ప్రత్యక్ష సాక్షిని, నన్ను నమ్మండి. అవునయ్యా, వాకిట్లో ఆడుకుంటున్న నా ఇద్దరు పిల్లల్ని సకునే తీసుకెళ్లిపోయింది. పిల్లలు కనపడితే చాలు ఇది తీసుకువెళ్ళిపోతుంది. లేదు లేదు లేదండి, లేదు. నేను నిజంగా పిల్లల్ని తీసుకువెళ్ళలేదు. నేను తప్పిపోయిన పిల్లల్ని వెతుకుతూ నన్ను బెదిరించి పారిపోయిన బాబా గారి కోసం నేను ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ నాకు శివాని చెవికమ్మ ఒకటి కనిపించింది. నేను నా కళ్ళారా చూశానక్క. శివానిని ఆయనే తీసుకువెళ్ళాడు. అయ్యో దేవుడా, ఈ పిల్ల నా కూతుర్ని చంపేసింది. దీని రక్తదాహానికి నా కూతుర్ని బలి తీసుకుంది. శివాని, అవును చంపింది. చంపేసింది. ఆగండి 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 ఆగండి, నేను చెప్పేది వినండి. జనాక, ఈ సకు మీ శివానిని మీ కళ్ళ ముందే తీసుకువెళ్ళింది అంటున్నారు కదా, మరి మీరప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? నేను వంటగదిలో రొట్టెలు చేయడానికి వెళ్ళాను. అప్పుడు ముందు గదిలో నా కూతురు సకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అంటే సకు మీ కూతురు శివానిని తీసుకువెళ్ళడం మీరు కళ్ళారా చూడలేదు, అంతే కదా? అక్క, మీరు ఇంట్లో ఉన్నారు. అప్పుడు బయట ఏం జరిగింది, ఎవరొచ్చారు, ఈ విషయాలేవీ మీకు తెలియదు. మరి చూడకుండా ఎందుకు సకు మీద ఆరోపణలు చేస్తున్నారు? జనా చూడలేదు, కానీ నా పిల్లలిద్దరూ సకుని చూశారు. ఈ సఖునే మా పిల్లలిద్దరిని తీసుకువెళ్ళింది. అవును. తను మంత్రగత్తె. పాటిల్ గారు, గ్రామస్తుల సహనం నశించింది. మీరిది గమనించారా లేదా?